గరుడారోహకుడై గదాధిధరుడై కారుణ్య సంయుక్తుడై హరి కోటి ప్రభతో ఓహో వెరవకుండంచున్ ప్రదీపించి తద్గిరి కేలన్ నలువందన్ కందుకము మాట్కిన్ పెట్టి క్రీడించుచున్ కరుణాలోకసుధన్ సురాసురుల ప్రాణంబుల్ సమర్థించుచున్. కులపర్వతం పడిపోయినందువల్ల పుట్టిన దుఃఖాన్ని సహింపలేక బాధపడుతున్న దేవతల రాక్షసుల భయాన్ని సకల వ్యాపకుడైన శ్రీహరి తెలుసుకున్నాడు. గరుడుణ్ణి అధిరోహించి గదను ధరించి కరుణతో ఆ శ్రీహరి కోటి సూర్యుల కాంతితో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఓహో భయపడకండి అంటూ ఆ కొండను బంతివలే పట్టి ఆడించాడు. కరుణారసపూరితమైన చూపులతో ఆ సురాసురుల ప్రాణాలను కాపాడాడు. వారలు కొలువగ హరియును వారాన్నిధి కరుగుమనగా వసుధాధరమున్ వారి జనయుని గొంచున్ అవారిత గతి జనియే విహగవల్లభుడు అరుతన్. విష్ణువు దేవదానవుల సేవలు అందుకున్నాడు. సముద్రం వద్దకు కొనిపొమ్మని గరుడునికి ఆజ్ఞ ఇచ్చాడు. గరుడు ఆ పర్వతాన్ని విష్ణువును మూపుపై దాల్చి ఆటంకం లేకుండా ఎగిరిపోయాడు. అప్పుడు భూనాద వినవయ్య భోగేంద్రువాసుకి పిలిపించి అతనికి ప్రియము చెప్పి ఫలభాగమీ నొడబడి సమ్మతునించేసి మెల్లన చేతుల మేనుని విరి నీవకాకెవ్వరు నేర్తురి పనికిన్ ఇయ్యకొమ్మని అతని కైకోలు వడసి కవ్వంపు కొండ నిష్కంటకంబుగా చేసి ఘర్షించి అతని భోగంబు చుట్టి కడగి అమృత జలది కలసంబుగా వించి త్రచునవసరమున తలపులమర బద్ధవస్త్రకేశభారులై ఆ రెండు గముల వారు తరువగది సిరచట. అప్పుడు దేవతలు రాక్షసులు సర్పరాజైన వాసుకిని పిలిపించి అతనితో ప్రియంగా మాట్లాడి అమృతంలో భాగం ఇవ్వడానికి అంగీకరించారు. మెల్లగా చేతులతో అతని శరీరాన్ని నిమిరి నీవు కాకుండా ఎవరు చేస్తారీ పని మిత్రమా, అంగీకరించు అని కవ్వపుత్రాడుగా వాసుకిని చేసి క్షీరసాగరాన్ని కలశముగా చేశారు. బారులు తీర్చి వస్త్రాలను గట్టిగా కట్టుకుని కేశాలను బంధించి ముడి వేసుకుని మదనానికి సిద్ధపడ్డారు. తదనంతరంబా హరియును దేవానీకము ఉరగేంద్రుని తలలు పట్ట ఉద్యోగింపన్ హరిమాయా పరవశులై సురవిముతులు కూడి పలుకజొచ్చిరి కడిమిన్. పిమ్మట శ్రీహరి దేవతలు కలిసి ఉరగేంద్రుడైన వాసుకి తలలు పట్టుకోవడానికి సిద్ధపడ్డారు. హరిమాయకు పరవశులైన రాక్షసులు అతిశయంతో వాదులాటకు దిగారు.